దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాభివందనములు. 11వ తేదీ సెప్టెంబర్ మాసము 2024 సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న వాగ్దానము, దాని ఆహారమును నేను నిండారులుగా దీవించెదను. కీర్తనలు 132:15. పూర్తి వచనము ఈ విధముగా ఉంది: దాని ఆహారమును నేను నిండారులుగా దీవించెదను, దానిలోని బేదలను ఆహారముతో తృప్తిపరచెదను. ఇక్కడ మనకి ఎన్ని పాయింట్స్ దొరుకుతున్నాయి చూద్దాం. ఆహారమును నేను నిండారులుగా దీవించెదను, దానిలోని బేదలను ఆహారముతో తృప్తిపరచెదను. అంటే ఈ ఆశీర్వాదము ఎక్కడికి చెప్పబడుతుంది? మొదటి చూసి తర్వాత లోతుగా వెళ్దాం. దాని ఆహారము దేంది? 14వ వచనం, ఇది నేను కోరిన స్థానము. ఇంకా 13వ వచనం, యెహోవా సియోనును ఏర్పరచుకుని ఉన్నాడు. ఇదన్నమాట. అంటే ఇప్పుడు ఈ ఆశీర్వాదం ఎవరికి చెప్పబడుతుంది? సియోను. రైట్? చాలా అద్భుతమైన వాక్యము. చక్కగా మీరు దేవుని యొక్క కృప ఏ విధముగా ఉంటుందో నేర్చుకోవచ్చు. ఈరోజు వాక్యం టైటిల్ ఏంటంటే అబండెన్స్. అబండెన్స్ అంటే అర్థం ఏంటంటే అత్యధికముగా. ఇంకా నీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికముగా. ఇంకా నీకు చెప్పాలంటే పొంగి పొర్లి పారే అభిషేకము. రైట్? ఇది మనము నేర్చుకోబోతున్నాం. ఇక్కడ మనకి 2 రకాల జీవితాలు నేను నేర్పిస్తాను. ఒకటి విజయవంతమైన జీవితం, రెండవది తృప్తికరమైన జీవితం. అయితే మొదటిది మీకు అందరికీ తెలుసు కదా, బ్రతికేస్తున్నాం జీవితం. సో 3 రకాల జీవితాలు కూడా నేను మీకు నేర్పించబోతున్నాను. ఒకటి బ్రతుకు, 2 విజయవంతమైన జీవితం, 3వది సమృద్ధి అయిన జీవితం. రైట్? 3 వాక్య భాగాలు, 3 అద్భుతమైన బైబిల్ స్టడీతో నేను మీకు నేర్పించబోతున్నాను. రైట్? కీర్తన 132:15, దాని ఆహారమును నేను దీవించెదను అల్లా నిండారులుగా. సో ఇంగ్లీష్ వెర్షన్ మనం చదువుకుని వెళ్ళిపోతే, ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్ Psalms 132:15, I will abundantly bless her provisions. చూసారా? ఆహారము అల్లా, ప్రొవిజన్స్ అంటే వాట్ ఎవర్ ద నీడ్, ప్రొవిజన్. సో until unless you don't have a vision, God will not supply the provisions. See? అంటే నీకు ఎప్పుడైతే ఒక దర్శనం ఉంటుందో ఆ దర్శనమునకు కావలసిన సమస్తము సమకూర్చువాడు దేవుడు. రైట్? I will satisfy her poor with bread. నేను దానిలో ఉన్న పేదలకు ఏమని చెప్తున్నాడు? ఆహారము ఇస్తాను. ఇది వాగ్దానం. రైట్? ఇప్పుడు మనము కొంచెం స్టడీ నేను మీకు నేర్పించాలని ఇష్టపడుతున్నాను. రైట్? ఇప్పుడు మొట్టమొదట ఈ కీర్తన 132లో మొత్తం 18 వచనాలు కలవు. ఈ కీర్తన యాత్ర కీర్తనలు. మొత్తము 15 కీర్తనలు ఈ విధముగా ఉన్నాయి. ఇంగ్లీష్లో ఏ సాంగ్ ఆఫ్ ఎసెన్స్ అంటారు, యాత్ర కీర్తన. కనుక ఇక్కడ చాలా మంది చెప్తారు ఇది దావీదు కీర్తనని, కానీ కొంతమంది చెప్తారు ఇది వాళ్ళు ఏ విధముగా అంటే చెరపట్టబడి వెళ్ళిపోయినప్పుడు ఆ చెరలో రాస్తున్న కీర్తనగా. కారణము దావీదుకు కలిగిన బాధలు జ్ఞాపకము చేసుకొనుము అని ప్రారంభించబడుతున్నట్లు మనము చూడగలుగుతున్నాం. ఇక ఈ యొక్క కీర్తన దేవుని యొక్క గొప్ప ప్రణాళిక, అంటే తరములకు సరిపోయే వాగ్దానము ఇక్కడ మనము చూడగలుగుతున్నాము.
ఈ నిబంధన ఎవరితో చేసినట్లు? అబ్రహాముతో, తర్వాత యాకోబుతో ఆ యొక్క బేతేలు దగ్గర చేసినట్లుగా, అదే విధముగా ఆ యొక్క నిబంధన, ఆ యొక్క యాత్ర కీర్తనలు ఏ విధముగా మొదలు పెడుతున్నారు? దావీదునకు కలిగిన బాధలు జ్ఞాపకము చేసుకునుము అంటూ దావీదు మొక్కుబడి చేసుకుని ఏ విధముగా? దేవుని కొరకు నివాస స్థలము చూచు వరకు అని చెప్పుతూ ఏమని చెప్తున్నాడు? నా గుడారంలో నేను ప్రవేశించను. నెంబర్ 1, నేను పరుండు మంచం మీదకెక్కను, నా కన్నులకు నిద్ర రానియను, నా కన్నురెప్పలకు కునికిపాటు రానియను. ఇది ఎక్కడ ఉంది? ఎఫ్రాతాలో అని చెప్పుతూ ఈ నిబంధన మందసము, ఇది మనము నేర్చుకుంటున్నాం. అంటే సమూయేలు రాసిన మొదటి గ్రంథము 6వ అధ్యాయంలో ఆ యొక్క నిబంధన మందసము ఆ యొక్క ఫిలిస్తీయులు పట్టుకుని వెళ్ళిపోయినట్లు మనము చూచినప్పుడు, అదే విధముగా సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో ఆ నిబంధన మందసమును దావీదు ఏ విధముగా తీసుకొచ్చాడు అనేది మనము నేర్చుకుంటూ ఈరోజు 3 భాగాలు నేను మీకు నేర్పిస్తాను. మొదట కీర్తన 132 ప్రాముఖ్యత నేర్పిస్తున్నాను కదా. రెండవది ఆ యొక్క అబండెన్స్, అత్యధికమైన ఆశీర్వాదము అంటే ఏంటి. మూడవది ఏ విధముగా పొందుకోవాలి. రైట్, ఇప్పుడు ఎఫ్రాతా అని వచ్చింది కదా. మనము మొట్టమొదట చూసినప్పుడు సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 12వ వచనం, దావీదు యూదా బెత్లెహేము వాడగు ఎఫ్రాతీయుడైన యెష్షయి అనువాని కుమారుడు. కనుక ఎఫ్రాతీయుడు ఎవరు? ఇప్పుడు దావీదు. రైట్. ఇక మీకా 5:2 బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను, అంటే ఇప్పుడు బెత్లెహేము. రైట్. ఈ కీర్తన 132 మనకి 13వ వచనం ఏమని చెప్తుంది? యెహోవా సియోనును ఏర్పరచుకుని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకుని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును, ఇక్కడనే నేను నివసించెదను. రైట్. ఇప్పుడు ఇక్కడ కొంచెం వాక్యం చూసి అప్పుడు లోతుగా వెళ్దాం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం మనం చూచినప్పుడు సౌలుని దేవుడు కొట్టివేసిన సమూయేలు దుఃఖంతో ప్రార్థిస్తున్నప్పుడు, నీవు ఎంతకాలం దుఃఖంతో ఉంటావు? సౌలును నేను కొట్టివేశాను కనుక నేను నా హృదయానుసారుడిని కనుక్కున్నాను అని చెప్పి నీవు ఎఫ్రాతాకి వెళ్ళమంటాడు. రైట్. అప్పుడు సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం, సమూయేలు వచ్చి ఎలీయాబును చూచి, యెహోవా అభిషేకించిన వాడు నా ఎదుట ఉన్నాడు. అప్పుడు యెహోవా సమూయేలుతో ఏమంటున్నాడంటే, అతని రూపము అతని ఎత్తు లక్ష్య పెట్టకుము, మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు, నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్య పెట్టుదురు, యెహోవా హృదయములను లక్ష్య పెట్టును. అప్పుడు రెండవ వాడు అబీనాదాబు రాగా, యెహోవా ఇతనిని నేను కోరుకొనలేదు. అప్పుడు మూడోవాడు షమ్మా రాగా, ఇతనిని నేను కోరుకొనలేదు. అప్పుడు 7 కుమారులు వచ్చినప్పుడు సమూయేలు ఎదుటికి యెహోవా చెప్పుతున్నాడు, వీరిని నేను కోరుకొనలేదు. అయితే మనము ఇంకా ఎవరన్నా ఉన్నారా అంటే, కడసారి వాడు ఏం చేస్తున్నాడు? గొర్రెలు కాస్తున్నాడు. రైట్. అతన్ని తీసుకురమ్మని సెలవీయగా ఇక్కడ ఏమి జరిగింది? 12వ వచనం, అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. చూసారా? నిజంగా మనము ఎన్నో కోరుకుంటున్నాం కదా, దేవుడు మనల్ని కోరుకుంటున్నాడా అంటే ఇక్కడ దావీదును కోరుకోవడానికి గల కారణం ఏంటి? ఈ వాక్యము నన్ను డీల్ చేయనియండి. మొట్టమొదట
ఇప్పటి వరకు గర్భఫలము అనేది నేను నేర్చుకున్నాను, ద ఫ్రూట్ ఆఫ్ ద వూమ్. కానీ మొట్టమొదటిసారి ద ఫ్రూట్ ఆఫ్ ద బాడీ అంటే దావీదు యొక్క ఫ్రూట్ దేవుడు కోరుకున్నాడు. ఎలాగా? రైట్, ఆది కాండము మనము చూచినప్పుడు 22వ అధ్యాయము 8వ వచనం, అబ్రాహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనును, జెహోవా జాయిరే, యెహోవా ఈరే అంటే దేవుడే చూచుకొనును. అంటే ఇంగ్లీష్లో దీనికి ఏముంది? ద గాడ్ ఆఫ్ ప్రొవైడర్. చూసారా? అంటే నీ దేవుడు నీకు కావలసినది ఇచ్చే దేవుడు అని ఎవరు పేరు పెట్టారు? అబ్రహాము పెట్టాడండి. కారణం ఏంటి? ఇప్పుడు ఈ స్థలాన్ని ఎలా కోరుకున్నాడో దేవుడు నేను చెప్పాలి కదా. ఈ యొక్క అబ్రాహామును దేవుడు కోరుకొని, పద్దా నేను నిన్ను దీవిస్తాను అని అబ్రాహామును పిలిచి అబ్రాహాముగా మార్చి, అబ్రాహామును పరీక్షించుటకు నీ ఒక్కగానొక్క కుమారుడు ఆ యొక్క ఇస్సాకును బలి అర్పించమంటాడు. ఎక్కడ అర్పించమన్నాడు? మోరియా పర్వతముల మీద. చూసారా? అంటే ఈ సియోను, ఈ యెరూషలేము, ఈ ఎఫ్రాతా, ఈ బెత్లెహేము మోరియా పర్వతముల లింకు. అక్కడ అబ్రహాము కుమారుణ్ణి బలి ఇవ్వలేదు, కానీ గొర్రె పిల్లని బలి ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. అవ్వ పాపము చేసినప్పుడు నీ సంతానము ఆదాము కుమారుడు ఇప్పుడు ఎవరి కుమారుడయ్యాడు? అబ్రహాము కుమారుడు. రైట్ రైట్. ఇప్పుడు ఈ యెరూషలేము ఎక్కడ ఉంది? ఈ సియోను ఎక్కడ ఉంది? ఈ సియోనుకి ఇంకొక పేరు ఏంటంటే యెరూషలేము. అంటే ఈ యెరూషలేము దేనికి గుర్తుగా ఉంది? దావీదు మందిరము కట్టడానికి దేవుని కొరకు ఒక నివాస స్థలము సిద్ధపరచటానికి. ఇంకా చెప్పాలంటే ఈ సియోను పదే పదే ఏమని చెప్పబడుతుంది? దేవుడు నిర్ణయించిన స్థలము, దేవుడు కోరుకొనిన స్థలము. కనుక దేవుడు ఏమని చెబుతున్నాడు? సిటీ ఆఫ్ హోలీనెస్ అంటే పరిశుద్ధ పట్టణము. ఇంకా చెప్పాలంటే సిటీ ఆఫ్ రెఫ్యూజ్ అంటే ఆశ్రయ పట్టణము. ఇంకా చెప్పాలంటే ప్రభునందు ప్రియులరా, దేవుడు ఈ స్థలమును ఏమి చేస్తానంటున్నాడు? కాపాడుతాను అని చెప్పుతున్నాడు. రైట్. ఇప్పుడు మనం వాక్యాల్లోనికి వస్తే, ఎక్కడ ఈ యెరూషలేము దేవాలయము కట్టబడింది? దావీదు జనసంఖ్య తీయవలనని పాపం చేస్తాడు. అప్పుడు దేవుడు అతని ముందు గాదుని పంపించి ప్రవక్తని 3 పెడుతున్నానన్నప్పుడు, నేను మనుష్యుల చేతిలో పడను, దేవుని చేతిలో పడతాను అన్నప్పుడు ఆ యొక్క దేవుని దూత వచ్చి అక్కడ నాశనము చేస్తున్నప్పుడు, ఇప్పుడు సమూయేలు 2వ గ్రంథము 24:16, అయితే దూత యెరూషలేము పైన హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా ఆ కీడును గూర్చి సంతాపముంది, అంతే చాలును, నీ చెయ్యి తీయుమని జనులను నాశనము చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చెను. ఎక్కడ ఉన్నాడు ఈ దేవదూత? యెబూసీయుడు. యెబూసీయుడు అంటే యెరూషలేములో నివసించే వారిని యెబూసీయులు, జెబూసైట్స్ అంటారు. అరౌనా కళ్ళము దగ్గర ఉండగా, అరౌనా ఆయన పేరు. దావీదు జనములను నాశనము చేసిన దూతను కనుగొని, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడను నేను, పాపము చేసిన వాడను నేను, నన్ను నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము అని చెప్పి, అప్పుడు దేవుడు గాదుని మళ్ళా పంపించి యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళములో యెహోవా నామమున బలిపీఠము కట్టించుమని అతనితో చెప్పగా, అంటే దావీదు బలిపీఠము ఎక్కడ కట్టించాడు? అరౌనా కళ్ళములో. రైట్, దేవుని కొరకు. రైట్.
అయితే అబ్రహాము ఎక్కడ బలిపీఠం కట్టాడు? మోరియా పర్వతముల మీద. బలిపశువు ఎవరు? ఇస్సాకు. కానీ ఇప్పుడు బలిపశువు ఎవరు? దావీదు. చూసారా? అంటే నీవు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అన్నంతగా దావీదు ఎప్పుడైతే ఎంతగా దావీదు హృదయము నిండా దేవుని కొరకు నేను ఒక మందిరము కట్టించాలి అని దావీదు కుమారుడిగా, అబ్రహాము కుమారుడిగా, అబ్రహాం పేరేంటి? జనములకు తండ్రి, విశ్వాసులకు తండ్రి. దావీదు పేరేంటి? కుమారుడు. ఎంత గొప్ప వాక్యం కదా! దేవుడు ఎంత గొప్పవాడు కదా! మరి ఇప్పుడు అబండెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి మనం ఇలా చెప్పొచ్చు కదా, సామెతలు మరి మన అందరికీ తెలుసు కదా, 10:22. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేత అది కాదు, ఎంత మాత్రము కాదు. రైట్? ఎన్ని రకాల జీవితాలు? 3 రకాల జీవితాలు. ఏ విధముగా అంటే ఏదో బతికామా అంటే బతికామా, అవన్నీ నేర్పిస్తాను. రెండవది ఏంటి? విజయవంతమైన జీవితం. అన్నీ కూడా విజయం మందే. మనల్ని ఒకళ్ళు అనకూడదు, మనల్ని ఒక చేయకూడదు, మన చెయ్యి పైన ఉండాలి. నో, నెవర్. మూడవది ద లైఫ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, తృప్తికరమైన జీవితము. చెప్పండి, ఈ మూడింటిలో దేవుడు ఏది ఇస్తాడు? మీకు తెలుసు కదా, తృప్తికరమైన జీవితము. దీన్ని ఏమంటారు? లైఫ్ ఇన్ ఫుల్నెస్. అంటే చూసారా? ఆగండి, వెళ్దాం. ఇప్పుడు అబండెన్స్ కోసం నేర్చుకోవాలా. అబండెన్స్ అంటే ఏంటి? విస్తారమైన. కొంచెం అడ్వర్టైజ్మెంట్ చెప్పాలి కదా. ఆ యొక్క దినమున హాగరు మరి ఏమీ లేని ఎడారిలో ఇష్మాయేలు చనిపోతున్నాడని చెప్పి మరి గుండెలు బాదుకొని ఏడుస్తుంటే హాగరు ఉన్న చోటనే బయర్లహాయిరోయి, ఆ యొక్క జీవ జలముల ఊటని దేవుడు లేపాడు. ఈ రోజు వరకు మక్కా వాటర్ అని వీళ్ళు వెళ్తున్నారు. అంటే ప్రభువునందు ప్రియులరా, నన్ను చూచుచున్న దేవుడవు నీవే అని హాగరు పేరు పెట్టింది. అంటే దేవుడు సమృద్ధి ఎక్కడిస్తాడు? ఎప్పుడైతే దేవుని వైపు నీ కష్టం కోసం, నీ ఇష్టాన్ని కాక దేవుని చిత్తాన్ని వెతుకుతావో, దేవుడు నీ ఉన్న చోట సమృద్ధిని తెరుస్తాడు. రైట్? నెంబర్ 2, నూతన నిబంధనకు వస్తే 5 రొట్టెలు 2 చేపలు వీరికి పెట్టమని భోజనము చెప్పినప్పుడు ఏమున్నాయి? ఇవి ఎంత పాటివి అంటే, దేవుడు యేసు ప్రభువారు చేతుల్లో ఎప్పుడైతే నీకు ఉన్నది పెడితే, నేను కానుక గురించి చెప్తే మీరెవ్వరూ రావటంలా, మీకు ఉన్నది దేవుని చేతుల్లో పెడితే ఏమైంది తెలుసా? 12 గంపలు మిగిలి 30 లక్షల మంది పైగా తిన్నారు. సమృద్ధి, అక్కడ పొంగి పొర్లే అభిషేకము. ఇంకా మనము చూచినప్పుడు యేసుప్రభు వారు శిష్యులని పిలిచేటప్పుడు మరి పేతురు ఓడ ఎక్కి ఏమైనా ఉందా తినడానికంటే, రాత్రంతా కష్టపడ్డాం, మా దగ్గర ఏమీ లేదు, కుడివైపున వలలు వేయండి అంటే మేము రాత్రంతా వేశాము, కానీ నీ మాట చొప్పున వేస్తున్నాం. వారి వలలు పిగిలిపోయేంతగా సమృద్ధి అయిన, చూసారా? అంటే సమృద్ధి అయిన జీవము ఏ విధముగా మనం పొందుకోగలము? రైట్? అంటే మొట్టమొదట వాట్ ఈస్ ద అబండెన్స్ ఇన్ గాడ్స్ బ్లెస్సింగ్? అంటే సమృద్ధి, దేవుని ఆశీర్వాదము అంటే ఏమిటి అని అంటే, దేవుడు అత్యధికముగా నిన్ను నన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. అంటే ఏంటి? మంచి శ్రేష్టమైన గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తాను అంటున్నాడు. అది ఏ విధముగా ఉంటుంది? గిన్నె నిండి పొంగి పొల్లేలా. రైట్? అయితే ఇంకొకలాగా చెప్పాలి అంటే, అటు వెల్త్ ఐశ్వర్యములోను, ఇటు మెటీరియల్ పొజిషన్
అంటే నీకు కావలసిన సమస్త వస్తువులు ఉపయోగకరణముల విషయంలోనూ, ఇంకా చెప్పాలంటే రీసోర్సెస్ అంటే ఏ విధమైన ద్వారము గుండా తెస్తాడో ఒక్క మాటలో మీకు అర్థమవడానికి చెప్పనా. నిన్న నాతో మాట్లాడుతూ అంటే నా ఊహల్లో దేవుడు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను, మంటి బలిపీఠము కట్టు. ఎలా వస్తాయి మన దగ్గరికి దేవుని ఆశీర్వాదాలు? ఈరోజు విజయవాడ ఫ్లడ్స్ చూస్తున్నాం కదా. ఈరోజు హెడ్లైన్స్ న్యూస్ ఏంటి? ఏమి కొట్టుకొని వస్తున్నాయి? శవాలు. అంటే వరదలు ఏం కొట్టుకొచ్చినాయి? నీళ్లు ప్రవాహము నీ దగ్గరికి కొట్టుకొని వస్తుంది. అంటే సముద్రము దగ్గరికి వెళ్ళినా, నది ఒడ్డుకు వెళ్ళినా, ఒక చెరువు ఒడ్డుకు వెళ్ళినా, ఆ ప్రవాహము కాలవ దగ్గరికి వెళ్ళినా నీ దగ్గరికి కొట్టుకు వస్తుంది. దేవుడు నీళ్ళని ఆజ్ఞాపిస్తాడు. నెంబర్ 2, గాలిని ఆజ్ఞాపిస్తాడు. గాలికి ఎన్నో వచ్చి మన దగ్గర పడుతూ ఉంటాయి కదా. నెంబర్ 3, ఆకాశ పక్షులకి కాకులు ఏం తెచ్చినాయి? ఏలియా దగ్గరికి. మరి మన ఇంట్లో సబ్బు బిల్ల, ఆ స్పూన్లు పడేవా? కాకులు అంటే ఆకాశ పక్షుల చేత దేవుడు పంపిస్తాడు. ఇక 4వది, ఆకాశము నుండి వర్షము కురిసిన రీతిగా నీ దగ్గరికి మన్నాను కురిపిస్తాడు. చూసారా? మరి వీళ్ళకి కోయిట్లో భూమి పండలేదా? పెట్రోల్ పండలేదా? నిజంగా దేవుని యొక్క అత్యధికమైన కృప తిరగడం మానేసి రండి నేర్పిస్తాను. అబండెన్స్ అంటే దేవుడు నిన్ను, ఉదాహరణకి 3:21 ఎఫెసీ, అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికముగా ఆశీర్వదిస్తాను. మరి ఇంత గొప్ప దేవుడిని మనము ఏ చిన్న బుద్ధితో, మనుషుల మీద అసూయతో, వాట్ ఈస్ ద బిబ్లికల్ మీనింగ్ ఆఫ్ అబండెంట్ లైఫ్ అంటే మరి దేవుని పరిశుద్ధ గ్రంథము ప్రకారము ఆ యొక్క సమృద్ధి అయిన జీవం అంటే ఏంటి? ఈ యొక్క యోహాను సువార్త 10:10 యేసుప్రభు ఏం చెప్పాడుతాడు? నేను గొర్రెలకు జీవమును, ఆ జీవమును సమృద్ధిగా ఇచ్చుటకు, మోర్ అబండెంట్లీ, సమృద్ధి అయిన జీవము. మొట్టమొదటి పాయింట్ మీకు వచ్చింది. జీవము ఏంటంటే ద లైఫ్ ఇన్ ఫుల్, అంటే ఆ జీవాన్ని సమృద్ధిగా. చూసారా? అర్థం ఏంటంటే ఫుల్నెస్ ఆఫ్ జాయ్, అంటే సంపూర్ణమైన దేవుని యందు ఆనందం. ఆనందించడి మరలా చెప్పుదును, ఆనందించడి పౌలు చెప్తున్నాడు, రైట్? అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ స్పిరిట్, అంటే నీ బలమును దేనికి? ఆత్మకి. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, సోల్ అండ్ బాడీ. చూసారా? అంటే దేవుని ఆశీర్వచనాలన్నీ అటుపక్కన ఉన్నాయి, మనము చూడగలుగుతున్నాము, రైట్? అంటే ఇప్పుడు న్యూ టెస్టిమెంట్ ప్రకారము ఏమిటి అని మనము చూస్తే, ఇప్పుడు ఇన్ని చెప్పాను కదా, అంటే అర్థం ఏంటంటే ఎక్సీడింగ్లీ అంటే విస్తారమైన, వెరీ హైలీ అత్యున్నతమైన, బియాండ్ మెజర్ ఆర్ క్వాంటిటీ. యోహాను సువార్త 3:4 కొలత లేని అభిషేకము, కొలత లేని ఆత్మ, వారు ఇంకా లెక్క పెట్టుటకు వీలు కానంత. చూసారా? మరి ఇంత గొప్ప దేవుణ్ణి ఏ బుద్ధితో చూస్తున్నావు? వెంటనే అడగొచ్చు నీకేమిచ్చారని. మరి అది చెప్పడానికే కదా ఉన్నాం. అంటే ఇప్పుడు వచ్చారు కదా డీల్కి, ఆలోచించండి. నువ్వు ఇప్పుడు పనికి కుదురుతావు అంటే నువ్వు కష్టపడినందువలన ఇచ్చేది జీతం. ఎంత ఇస్తాడు? నీవు ఎంత కష్టపడితే అంత. ఓవర్ టైం అంటే ఏంటి? ఇంకా ఎక్కువ కష్టపడితే. పార్ట్ టైం అంటే ఏంటి? అక్కడ కాకుండా ఇంకా వేరే చోట కష్టపడితే. దీన్ని ఏమంటారు? జీతము, రైట్? మరి దేవుడు నేను ఇష్టపడితే అంటే నీవు కష్టపడితే జీతం. ఓకే, రెండవది ఇప్పుడు పెట్టుబడి పెట్టాలా, వ్యాపార లాభం పొందుతావు. ఎంత పెట్టుబడి పెడితే అంత లాభం వస్తుంది, రైట్? రెండవది
నీ ఆశీర్వాదం నేను చెప్తున్నాను, నువ్వు అనుకునేది. మూడవది, ఒక విత్తనం వేస్తే అది ఎదిగి ఫలించి అభివృద్ధి పొందితే నీకు పంట, అంటే నువ్వు ఎంత కష్టపడి వ్యవసాయం చేస్తే. ఇవి మానవ పద్ధతులు, రైట్? మరి దైవిక పద్ధతి ఏంటి? నిజంగా దేవుడి ఆశీర్వాదము ఈ మైండ్ సెట్తో మనము కొలవాలా అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము వాట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్స్ అబండెన్స్ 8వ వచనము ఈ విధముగా ఉంది. అన్నింటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి కలవారై, చూసారా, సర్వ సమృద్ధి కలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. అంటే ఇప్పుడు చూసారా, విస్తారమైన కృప, అబాండెంటెన్స్ ఆఫ్ గ్రేస్. గ్రేస్ అంటే సింపుల్గా చెప్పిన వాట్ యు నాట్ డిజర్వ్, యోగ్యత లేని నీకు ఇవ్వబడేదే కృప. ఒక హాగర్కి దేవుడు ఏ విధముగా ఇచ్చాడో, అంటే నీ చేతుల్లో ఒక చేతిలో కృప, ఇంకొక చేతిలో కృతజ్ఞత. అంటే ఇప్పుడు ఈ ప్రార్థన ఏ విధముగా చేయాలి? సమృద్ధి కొరకు ఏమని చేయాలంటే, తండ్రి నీవు నా ఆపత్కాలములో ఆదుకొనదగిన సహాయకుడవు. చూసారా, నీవు సమస్తము చేయగలవు. మరి పౌలుతోటి ఏమంటున్నాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:9, నా కృప నీకు చాలును. చూసారా, అంటే దేవుడు సమస్తము చేయగలడు అని చెప్పి, అంటే ఆయన కృప పొందుకోగలిగితే ఇంకా ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి అంటే, ప్రభువా నేను ఇవ్వడానికి, అంటే గుడ్ వర్క్ అండ్ చారిటబుల్ డొనేషన్, అంటే దేవుడు నిన్ను దీవించడానికి గల కారణం ఏంటి? నీవు అనేక మందికి ఆశీర్వాదముగా ఉంటావని. చూసారా, అంటే మొట్టమొదట నీ హృదయములో వచ్చింది నొక్కేయడం కాదు, 10 మందికి పెట్టగలిగే విధముగా నీ హృదయము ఉందా అన్నది దేవుడు చూస్తాడు. రండి, ఇంకా మీకు అర్థమైంది కదా. కనుక కీర్తన 36:8 ఏమని చెప్తుందంటే, నీ మందిరము యొక్క సమృద్ధి వలన, చూసారా, అంటే దేవుని మందిరములో సమృద్ధి ఉంది. ఇప్పుడు అదే కదా నేర్చుకుంటున్నాం, దేవుని మందిరములో సమృద్ధి ఉంది. ఏమని చెప్తున్నాడు? నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించును. అంటే సమృద్ధిలోంచి ఆహారం పెడితే పానము తాగడానికి ఇంగ్లీష్లో ఎలా ఉందో తెలుసా? దే విల్ బి సాటిస్ఫైడ్ విత్ ద ఫ్యాట్నెస్ ఆఫ్ యువర్ హౌస్. అంటే నీ యొక్క ఇంటిలో ఆహారము వలన సమృద్ధితో వారు నివసిస్తారు, జీవిస్తారు. And you will make them to drink the rivers of the water for your pleasure. అంటే నీ సంతోషాన్ని వారికి ప్రవాహముగా ఇచ్చి తాగడానికి నీళ్ళు ఇస్తున్నావు. చూసా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు జీవము గల దేవుని కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది. ఏ విధముగా దావీదు మందిరాన్ని కట్టాడు? ఈరోజు సొలొమోను కట్టినప్పటికీ మందిరం ఎందుకు సొలొమోను కట్టాడు? షాలోమ్ అమ్నోన్, సమాధానమున కర్త. ఆ మందిరము యేసు క్రీస్తు గనుక, ఆ బలియాగము యేసు క్రీస్తు గనుక. అంటే అబ్రహాము ఎవరిని బలి ఇచ్చాడు? ఇస్సాకుని కాదు, యేసు క్రీస్తుని. దావీదు కుమారుడు ఎవరు? యేసు క్రీస్తు. ఆ మందిరము ఎవరు? యేసు క్రీస్తు. ఆ యెరూషలేము ఎవరు? యేసు క్రీస్తు. ఆ సియోను ఎవరు? యేసు క్రీస్తు. మరి అంటే ఆ యొక్క కన్నీరే నాకు అన్నపానములాయను, కన్నీటితో నా పడక కొట్టుకుపోవచ్చున్నది అని దావీదు గుండె పగిలి ఏడవలేదా? మరి
వాట్ ఈస్ ద డీపర్ మీనింగ్ ఆఫ్ అబండెన్స్? మరి ఈ యొక్క సమృద్ధి అంటే లోతైన భావం ఏంటి? మరి నిజమైన సమృద్ధి అంటే ఏంటి? ఇట్ ఈస్ నాట్ అబౌట్ గెట్టింగ్ వాట్ యు వాంట్. అంటే అది నీవు కోరుకున్నదాన్ని కోరికలు తీర్చే దేవుడు కాదు సుమా. మరి ఏంటి? ఇట్ ఈస్ నాట్ ఎ ఫిల్లింగ్ ఎ ల్యాక్, అంటే నీ కొరతని తీర్చే దేవుడు కాదు సుమా. ఇట్స్ అబౌట్ రియలైజింగ్, అంటే నీవు గ్రహించడము దట్ ద ప్రెసెంట్ మూమెంట్ నెవర్ ల్యాక్స్ ఎనీథింగ్. నా సాక్ష్యం ఉంది. నేను ఈ రోజు వరకు ఏమంటాడు దావీదు తెలుసా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నాకు ఏ కొరత చేయలేదండి దేవుడు. నా దేవుడు గొప్పోడండి సురేష్ దేవుడు. ఇట్స్ ఆల్రెడీ ఫుల్, అంటే దేవుడు నీ దగ్గరే పెట్టాడు. ఇందాక చెప్పాను కదా ఏమని? అక్కడే చేపలు ఉన్నాయి, అక్కడే జీవజలముల ఓట ఉంది, అక్కడే 30 లక్షల మందికి ఆహారం వాళ్ళ దగ్గరే ఉంది. అంటే దేవుడు ఎలా సమృద్ధిస్తాడు? నీ దగ్గర ఉన్న దాంట్లో. మీకు కొంచెం అర్థం కాలేదు కదా? ఒక్కసారి ఇప్పుడు ఈ వాక్యము స్టేట్మెంట్ చదివి అప్పుడు నేర్పిస్తాను. వాట్ ఈజ్ మెంట్ బై ద లైఫ్ అబండెంట్? అంటే సమృద్ధి అయిన జీవితము అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు ఏమని చెప్పాడు? ఏమి తిందుమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుకుందామా అని కాదు కానీ మొట్టమొదట నా రాజ్యమును నీతిని వెతకండి. రైట్? అయితే ఇది అప్లికేషన్లో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి కదా. కీర్తనలు 66:10 ఏమని చెప్తుంది? దేవా నీవు మమ్ము పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయి రీతిగా మమ్మును నీవు ప్యూరిఫై చేశావు. ఎలా పరీక్షిస్తాడు దేవుడు? బందీ గృహములో. మరి దేవుడు పెట్టిన చోట ఉండాలి. నేను లేనా? రైట్. అంటే నడుముల మీద గొప్ప భారం, మనం మోయలంత భారం అయిపోతా ఉంటాం, ఎందుకంటే మనకి ఇష్టం ఉండదు కదా. మూడవది, నరులు మా నెత్తి మీదకి అయ్య బాబోయ్ తెగ పెత్తనం చేసేస్తారు వీళ్ళు. ఎంత పెత్తనం అంటే నా బోటోడు మనసులో అనుకుంటాడు, నీ టైం వచ్చేంత వరకు తప్పదు, నేను ఉండాలా. చూసారా? అంటే నిప్పులలోనూ నీళ్లలోనూ మనం పడేస్తా ఉంటాం. జలములలో వెళ్ళిన, నిప్పులలో వెళ్ళిన, అగ్నిలో వెళ్ళిన పాడకు. ఇక్కడ వాక్యం చెప్తుంది, నేను వచ్చాను, నిప్పుల్లోంచి వచ్చాను. నిప్పులంటే ఏంటి? అగ్ని కాదు, అటువంటి మనిషి నాలిక. మరి ప్రవాహంలాగా వచ్చే మాటలు ఎంత గుండె పగిలిపోతుంది తెలుసా? అయినను నీవు మమ్మును సమృద్ధి గల చోటికి రప్పించి ఉన్నావు. చెప్పండి. అంటే నువ్వు ఈ మార్గము గుండా, ఇరుకు మార్గము గుండా వెళ్లకుండా, మరి ఇప్పుడు సమృద్ధి కోసం కొన్ని వచనాలు చూపించాలి కదా మీకు. మలాకి గ్రంథము 3:10 నా మందిరములో ఆహారముండునట్లు నీ 10వ భాగమంతయు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారము, బియాండ్ ద మెజర్, బియాండ్. ఎంతసేపు ప్రార్థన చేసి ఈ వాక్యం చెప్తున్నాను తెలుసా? విస్తారమైన దీవెనలు. రైట్ 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 నెక్స్ట్, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 ఏమంటున్నాడు? ఈవిని ఆపేక్షించి 17 చదువుతున్నాను. మీ లెక్కకు విస్తారముగా రావాలి అంటే ఏమంటున్నాడు తెలుసా పౌలు? నాకు సమస్తము సమృద్ధిగా ఉన్నది, మీరు పంపిన వస్తువులు. మరి దేవునికి ఇష్టము యాగమైంది ఏం చేశావు నువ్వు? దేవుడు తన ఐశ్వర్యం అంటే నేను ఉన్న చోటే ఆకాశం వైపు కన్నులెత్తి పిచ్చిగా కేకలేసి, ఇదిగోండి నా జీవితంలో సాక్ష్యం, తన ఐశ్వర్యము చొప్పున దేవుని దగ్గర కోట్లు 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 ఉన్నాయి. క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. ప్రభునందు ప్రియులరా, ఏ రోజు మనుషుల్ని లక్ష్య పెట్టకండి. నీకు సమృద్ధి అయిన జీవం ఉండండి, ఇంకా అప్పుడే ఎలాగా?
ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14 నుంచి మీరు చదువుకోండి, ఎక్కువైపోతుంది. అంతరంగ పురుషుని యందు నీవు ఎప్పుడైతే ఆత్మ బలపరచబడుతుందో క్రీస్తు మీ హృదయములో, అంటే ఇప్పుడు దేవాలయం ఎక్కడుంది? మీ హృదయములో తన మహిమ ఐశ్వర్యము చొప్పున, అంటే నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ ఇచ్చే ఆశీర్వాదం నేను మాట్లాడుతున్నాను. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా, మరి చెప్పాలి కదా, ప్రేమ యందు వేరు సమస్త పరిశుద్ధులతో కూడా. ఏ రోజున ద డైమెన్షన్ ఆఫ్ ద లవ్ సిలువండి, ద డైమెన్షన్స్ ఆఫ్ ద లవ్ సిలువను గూర్చిన వార్త. ఇప్పుడు చెప్తున్నాడు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ ఏంటంట. అప్పుడు చెప్తున్నాడు, మనలో కార్యసాధనమైన ఏంటి? విశ్వాసము. చెప్పండి, ఈరోజు నేనున్నా అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి. అంటే ప్రజలు నీ సాక్ష్యం చూడాలి, నా సాక్ష్యం ఉంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరము జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుండి వస్తాయి. ఆయనలో ఎంత మాత్రము కూడా ఏమీ లేదు. ప్రభునందు ప్రియులారా, ఇంకా విస్తారం, అబండెన్స్. ఇంకా ఏం చెప్తుంది? కీర్తన 119:96, సకల సంపూర్ణతకు పరిమితి కలదు, నేను గ్రహించి ఉన్నాను, నీ ధర్మోపదేశం అపరిమితమైనది. ఇప్పుడు నెట్ తీసుకుంటాం కదా, 4GB, ఇప్పుడు నాకు ఇంటర్నెట్ ఇవన్నీ వాడుతున్నాం కదా, అన్లిమిటెడ్. చెప్పండి, అన్లిమిటెడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 5:21, ఎక్కడ పాపము విస్తరించినో క్రీస్తు యేసు మూలంగా కృప అపరిమితమైన కృప. చూసారా? అపరిమితమైన కృప, అవధులు లేని ప్రేమ. ప్రభునందు ప్రియులరా, చాలా చెప్పాను కదా. అంటే నేను మీకు ఏం కంక్లూడ్ చేయాలనుకుంటున్నాను అని అంటే, ఈరోజు ఇంత వాక్యము నేర్చుకున్న నీవు దేవుని కొరకు, ప్రభువా నన్ను ఇచ్చువాడిగా చేయుము, నన్ను 10 మందికి అన్నం పెట్టువానిగా చేయుము, 10 మందికి ఆశీర్వాదముగా, అనాథ బిడ్డల్ని పోషించే తండ్రిగా, విధవరాళ్ళని పరామర్శించేవాడిగా. అంటే ఆ రోజున ఇస్సాకు విషయంలో చుట్టూ కరువు ఉంది. ఇస్సాకు విత్తనము వేసి 100 పంట కోసాడండి. ఈ రోజున ప్రభువునందు ప్రియులరా, చెప్పడానికి ఈజీగా ఉంటుంది పాస్టర్ గారు అనకండి. నేను ఆ మార్గం గుండా నడిచి వచ్చాను. ఏ రోజునైతే ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఏమేమి నేర్పించాను? సమృద్ధి అయిన జీవితం. బ్రతికామా చచ్చామా కాదు, విజయవంతమైన జీవితం. నో. అపజయం అంటే ఏంటో నీకు తెలియాలి, అవమానం అంటే ఏంటో నీకు తెలియాలి, కృంగిపోయిన స్థితి అంటే ఏంటో తెలియాలి, ఆకలితో అల్లాడిపోయిన స్థితి అంటే ఏంటో తెలియాలి, నిద్ర లేని రాత్రులు నీకు తెలియాలి, గుండె పగిలి ఏడ్చిన రాత్రులు నీకు తెలియాలి. ఒక సేవకుడు తయారవ్వాలంటే అంత ఈజీనా? ఆలోచించండి. ఈ రోజున దేన్ని బట్టి ప్రభువుని దూషిస్తున్నావు? ఒక్క చేతిలో విత్తనం పట్టుకో, కన్నీటితో విత్తు చూపో, సంతోషగానములు. ఒక బీద విధవరాలు 2 కాసులు దేవునికి ఇచ్చిందే, ఆ చిన్న పిల్లోడు ఇవ్వకపోతే అక్కడ 5 రొట్టెలు 2 చేపలు. వ్యర్థమైన బోధలు, వ్యర్థమైన నీ మనసుకి నచ్చే బోధలు, వ్యర్థమైన నీ ఆవేశాన్ని నింపే బోధలు, నీ మనసుకు ఉల్లాసమునిచ్చే బోధలు అవసరమా? దేవుడు ఆయన నిన్ను దీవించాడు. ఫిక్స్ అయిపో.
కొంతకాలము ఆ మార్గము గుండా నువ్వు నడిచి వెళ్ళడానికి, ఆయన నిన్ను బాధ పెట్టడానికి కాదు, బోధ చేయడానికి కాదు, సాక్ష్యముగా ఉండడానికి. దేవుడే లేకపోతే నాకు వద్దండి. నేను ఇప్పుడు చెప్పనా, నాకు సమృద్ధిని ఇచ్చాడు, నాకు కావలసిన జీవితాన్ని ఇచ్చాడు. ఎలా అనుకుంటే అలాగా. ఏ రోజన్నా అటువంటి డూ యూ హ్యావ్ సమ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద లైఫ్? డూ యూ హ్యావ్ ఎ గోల్ ఫర్ యువర్ లైఫ్? ఉందా? అయితే ఈ రోజున వాక్యము నీ కోసమే. కనుక ఇటువంటి గొప్ప వాక్యము మన వినికిల్లో దేవుడు దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, విత్తబడిన వాక్యము నిండారులుగా, చూసారా, నిండారులుగా దీవించమని. అయినా విత్తనం విత్తడం మా పని, వాక్యం ప్రకటించడం నా పని, కొనసాగించడం నీ పని. అనేక మందికి ఆశీర్వాదంగా చేయమని, లక్షల మందికి దీవెనకరంగా చేయమని యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.